అధిక బరువుతో బాధపడుతున్న వారికి స్త్రీ రూప్లో లైపోసెక్షన్ ద్వారా విముక్తి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. రకరకాల రైస్ ఐటమ్స్ చేసుకుంటాం కదా, అన్నంతో చాలా రకాలు. అయితే ఇవాళ వాంగీబాత్ చేసుకుందాం. వంకాయ అన్నం అంతే. జనరల్గా వంకాయ కూర కలిపిన అన్నం వేరు, వంకాయతోటి ఇలా పదార్థంగా చేసుకున్నది వేరుగా ఉంటుంది. దీనికి ఒక చిన్న డిఫరెంట్ మసాలా తయారు చేసుకుంటాము. ముందది చేసి అప్పుడు వాంగీబాత్ చేసుకుందాం. జనరల్గా మనం కూరల్లోకి వాటిలోకి చేసుకుంటాం కదా పొడి, అలాంటిదే కొంచెం స్పెషల్ అనమాట అంతే. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టండి. వాంగీబాత్లోకి ఏంటంటే మనం ధనియాలు, శనగపప్పు, పప్పులు కాకుండా కొంచెం మసాలా దినుసులు కూడా వేసుకుంటాము. దాంతో వాసన డిఫరెంట్గా ఉంటుందన్నమాట, బాగా తినబుద్ధి అవుతుంది. మూకుడు వేడెక్కాక ఒక 7-8 ఏలక్కాయలు, తర్వాత 7-8 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, మన దగ్గర ఉంటే కనుక కొంచెం జాపత్రి వేసి దోరగా వేయిద్దాం. ఈ మసాలా దినుసులు 4 దోరగా వేయించి తీసేయండి. ఒక చిన్న స్పూన్ నూనె వేసి ఇందులోకి ఓ 1/2 టీ స్పూన్ మెంతులు, ఓ స్పూన్ జీలకర్ర, ఓ 4 స్పూన్లు మినపప్పు, 4 స్పూన్ల శనగపప్పు, 4 స్పూన్ల ధనియాలు వేసి ఈ కొద్దిపాటి నూనెలో వీటిని దోరగా వేయిద్దాం. మన దగ్గర కప్స్ కొలత కనుక ఉంటే అన్ని కప్పులు ధనియాలు, శనగపప్పు, మినపప్పు కప్పులతోటి 3 పావు కప్పులు వేసేసుకోవటం. జీలకర్ర మాత్రం 1 స్పూన్ సరిపోతుంది. కప్ కొలత లేకపోతే ఈజీగా స్పూన్సే, అన్ని స్పూన్ కొలత పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. పప్పులు దోరగా వేగిపోయాక ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి ముక్కలు ఇందులో వేసేయండి. కొంచెం అటు ఇటు కదిపితే ఇది ఈ వేడికి ఇవి సర్దుకుంటాయి. ఎండు కొబ్బరి ముక్కలు వేసేసి వేయించేసుకోవాలి. కొంచెం సిమ్లో ఉంచి 1-2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. పప్పులు వేగిపోయినాయి, తీసేద్దాము. మళ్ళీ మూకుడులో కొంచెం నూనె, ఒక చుక్క ఎండుమిర్చి వేగడానికి. మనకి పొడికి సరిపడా ఒక 15-20 ఈజీగా పడతాయి. ఎండుమిర్చి వేసేసి ఒకసారి అలాగా వేయించేసేయండి. ఈ కాయలు ఎంత ఎర్రటివైతే ఈ పొడి అంత అందంగా ఉంటుంది. ఎర్రగా ఉండాలి, అవి మళ్ళీ మాడకుండా వేగాలి కూడా. మూకుడు వేడిగా ఉంది కాబట్టి వేగిపోతాయి. వేగిన మిర్చిని కూడా పప్పుల పళ్ళల్లోకి తీసేసుకుందాం. గింజలన్నీ చల్లారిపోయినాయి. ఒకసారి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేద్దాం. మన వాంగీబాత్ పొడి రెడీ అయిపోయింది. మన మిరపకాయలు ఎంత ఎర్రగా ఉంటాయి, మనం ఎంత చక్కగా వాటిని వేయిస్తాము అనే దాని మీదే దీని కలర్ డిపెండ్ అయి ఉంటుంది. మంచి మిర్చి చూసుకుని కొనుక్కోవాలి. ఈ పొడేసి వాంగీబాతే కాదు, మనం ఈ కాలీఫ్లవర్ బాత్ కూడా చేసుకోవచ్చు. ఇంకోసారి అది కూడా చేద్దాం. వాంగీబాత్ పొడి సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, దీనికి ఏం చేయొచ్చు అంటే మనం ఒక 4 ఫ్రెష్ వంకాయలు, తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చండి. వంకాయకి ఇదే అని నియమం లేదు, దానికి కొంచెం కండ ఉంటే బాగుంటుందంటే. సన్నటి కాయలతో బాగోదు. కొంచెం గుండు కాయలు ఒక 4-5 వంకాయల్ని
చక్కగా క్యూబ్స్ లాగా ముక్కలుగా కట్ చేసుకుని మనం చేసేయటం మొదలు పెడతాం. అయితే దీంట్లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉండవండి, అవి మీ చాయిస్ ప్రకారం వేసుకోవచ్చు. జనరల్గా వేయరు. దీన్ని దేవాలయాల్లో ప్రసాదంగా కూడా కర్ణాటకలో కొన్ని చోట్ల కనపడుతుంది. కావాలంటే ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మనం వర్జ్య పదార్థాలు ఏం వేయడం లేదు కదా, వేసుకోకుండా దేవుడికి కూడా పెట్టుకోవచ్చు. స్టవ్ వెలిగించి మొక్కుడు పెట్టుకోండి. ఓ 2 స్పూన్లు నూనె వేయచ్చు, ఓ 1/2 స్పూన్ ఆవాలు వేసి, ఆవాలు చిటపట్లాడంగానే ఒక చిన్న స్పూను శనగపప్పు, ఒక చిన్న స్పూన్ మినపప్పు, 1 స్పూనున్నర పల్లీలు, తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేగనివ్వండి. తాలింపులు తగ్గించుకోవచ్చు కూడా, మందే చాయిస్. కడిగి శుభ్రంగా తుడిచిపెట్టుకున్న కరివేపాకు వేసేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేయండి. ఒక చిటికెడు పసుపు వేసేసి తర్వాత 1 స్పూన్ ఉప్పు వేద్దాం, కావాల్సింది మళ్ళీ తర్వాత సర్దుకోవచ్చు. ఒక 1/2 కప్పు చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి, అది పోసేద్దాం ఇందులో. చింతపులుసులోనే ఈ ఉప్పు కూడా వేసేసాం కదా, అన్నీ వేసాం. వంకాయ ముక్కల్ని మగ్గిపోనివ్వాలి పూర్తిగా. మూత పెట్టేద్దాము. తీసి చూద్దాం. వంకాయ ముక్కలు ఉడికిపోయినాయి, పులుసు దగ్గరగా అయిపోయింది. వంకాయ ముక్కని ఒకసారి చూడండి, వంకాయ ముక్కని మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న వాంగీబాత్ కారాన్ని ఇందులో వేసి, ఇంత మాత్రానికి ఒక 4 స్పూన్లు 3 స్పూన్లు ఈజీగా పడుతుంది. కలిపాక అవసరమైతే వేసి, చాలా మంచి వాసన వస్తుంది. తెల్లటి వంకాయలు దొరికితే వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి, చూడడానికి కూడా అందంగా ఉంటుంది, తెల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు అన్నాన్ని వేసేద్దాం ఇందులో. ఒకసారి ఈవెన్గా కలిపి, ఈవెన్గా కలిపేశాక ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం, బాగా సెటిల్ అవుతుంది వాసన. మూత తీద్దాము, స్టవ్ ఆపేసి చక్కగా కొంచెం కొత్తిమీర చల్లేద్దాం పైన. ఇది వంకాయలు నల్లవా తెల్లవా చిన్నవా పెద్దవా ఇవన్నీ కూడా మనవే చాయిస్ అండి. అండ్ మోరోవర్ దాంతోపాటు నేను పెద్ద పెద్ద ముక్కలు వేసాను, చిన్న ముక్కలు వేసి మొత్తం కలిపేసేస్తే అలా కూడా బాగానే ఉంటుంది, మన అలవాటుని బట్టి చేసుకోవచ్చు. చూద్దాం, వాసన చాలా బాగుంది. మంచి ఫ్రెష్ ఉల్లిపాయ రైతాతోటి పెరుగు పచ్చడితోటి వడ్డించండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వేడి వేడి వాంగీబాత్ రెడీగా ఉంది, టేస్ట్ చేద్దాం. అయితే దీన్ని పెరుగు పచ్చడితోటి వడ్డిస్తే బాగుంటుంది, టమాటాతోటి పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. నేను చూపించాను ఇంతకుముందు, ఒకసారి అది చెక్ చేయండి, దాంతో ఇది బాగుంటుంది. లేదా పచ్చి ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర వేసిన పెరుగు పచ్చడితోటి కూడా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.